everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about a photosynthesis concept in our video. Photosynthesis a concept. So already in our previous video we have learnt about types or modes of nutrition. We have two types of nutrition, autotrophic nutrition and heterotrophic nutrition. Autotrophic nutrition lo em chadukunnamu, organisms can prepare their own food materials by using a process called as photosynthesis అని చదివాం. ఆర్గానిజమ్స్ వాటంతరవి ఫుడ్ ని తయారు చేసుకుంటాయి. ఆ ప్రాసెస్ ని ఫోటోసింథసిస్ అంటాం అన్నాం. సో ఆ ఫోటోసింథసిస్ అంటే ఏంటో, ఎలా జరుగుతుందో, దాని ఈక్వేషన్, దాని హిస్టరీ గురించి తెలుసుకుందాం. చూడండి, ఫోటోసింథసిస్. ఫోటో మీన్స్ లైట్. సింథసిస్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్. సో ఏమవుతుందంటే ఫోటోసింథసిస్ అనే పేరు ఎందుకు వచ్చింది ప్రాసెస్ కి అంటే, ఫార్మేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ లో సింథసిస్ చేస్తాయి అంటే తయారు చేసుకుంటాయి వేటిని, ఫుడ్ మెటీరియల్స్ ని. ఎప్పుడు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ప్రెసెన్స్ లో, సన్లైట్ ప్రెసెన్స్ లో తయారు చేసుకుంటాయి. అందుకే ఆ ప్రాసెస్ ని మనం ఫోటోసింథసిస్ అని పిలుస్తాం. ఓకేనా. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ లో ఆటోట్రాఫ్స్ విల్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ బై యూజింగ్ సన్లైట్ యాజ్ అన్ ఎనర్జీ సోర్స్. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ as photosynthesis. సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఫోటోసింథసిస్ ఇస్ ఎ ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్, ఫోటోసింథసిస్ అనేది ఒక ప్రాసెస్, అందులో ప్లాంట్స్ ఏం చేస్తాయంట, దట్టు ప్లాంట్స్ కంటైనింగ్ గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్. ఏ ప్లాంట్స్ అంటే అన్ని ప్లాంట్స్ కాదు, ఏ ప్లాంట్స్ లో అయితే గ్రీన్ కలర్ పిగ్మెంట్ కాల్డ్ క్లోరోఫిల్ ఈస్ ప్రెసెంట్. క్లోరోఫిల్ is a green color pigment which is present in chloroplast. మనం 9th క్లాస్ లో సెల్ ఆర్గనల్స్ చదువుకున్నాం, క్లోరోప్లాస్ట్. అందులో ఒక గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది, అని క్లోరోఫిల్ అని పిలుస్తాం. క్లోరోఫిల్ పిగ్మెంట్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఏ సబ్స్టెన్స్ విచ్ కెన్ అబ్జర్వ్ సర్టెన్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. సన్ నుంచి వచ్చే లైట్ ని, సర్టెన్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే సబ్స్టెన్స్ ని మనం క్లోరోఫిల్ అని పిలుస్తాం. సో ఈ ప్లాంట్స్ లో క్లోరోప్లాస్ట్ లో ఉండే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏం చేస్తుంది, సన్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఏంటి అంటే, ఏ ప్లాంట్స్ లో అయితే క్లోరోఫిల్ పిగ్మెంట్, గ్రీన్ కలర్ పిగ్మెంట్ క్లోరోఫిల్ ఉంటుందో ఆ ప్లాంట్స్ ఏం చేస్తాయంట, దే విల్ బిల్డప్ అంటే తయారు చేసుకుంటాయి వేటిని, కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఆర్గానిక్ ఇస్ ద టర్మ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ కి సంబంధించిన వాటిని మనం ఆర్గానిక్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో లివింగ్ ఆర్గానిజమ్స్ ఏగా ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకునేది ఫుడ్, గ్రీన్ కలర్ ప్లాంట్స్ అండ్ ఇంకా ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా తయారు చేసుకుంటాయి ఫుడ్ ని. సో ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ లో తయారవుతుంది కాబట్టి మనం ఆర్గానిక్ అనే వర్డ్ ని యూజ్ చేసాం. సో ఆర్గానిక్ మాలిక్యూల్స్ తయారవుతాయంట, అది కూడా ఏంటి, కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. సో కెమిస్ట్రీలో మనకి రెండు ఉంటాయి, సింపుల్ అండ్ కాంప్లెక్స్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సింపుల్ అంటే సింగిల్ ఒకటి ఉంటే దాన్ని సింపుల్ అని పిలుస్తాం మాలిక్యూల్ ని. గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకో వాటిని మనం ఏమని పిలుస్తాం, కాంప్లెక్స్ అని పిలుస్తాం. కాంప్లెక్స్. సో ఇక్కడ ఏమవుతుందంట, క్లోరోఫిల్ ఉన్న ప్లాంట్స్ ఏం తయారు చేసుకుంటాయి, కాంప్లెక్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ని తయారు చేస్తాయి, గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ ని తయారు చేస్తాయి. అది కూడా ఏంటివి, ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని తయారు చేస్తాయి ఫ్రమ్ రిలేటివ్లీ సింపుల్ ఇన్ఆర్గానిక్ వన్స్. వేటిలోంచి తయారు చేసుకుంటాయి కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ని, సింపుల్ అంటే సింగిల్ గా ఉన్న ఇన్ఆర్గానిక్ వన్స్. ఇన్ఆర్గానిక్ ఈజ్ ద టర్మ్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ లో నుంచి రావివి, బయట నేచర్ లో నుంచి వస్తాయి అనమాట. వాటిని మనం ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అని పిలుస్తాం. అవి కూడా సింపుల్ గా ఉంటాయి అన్నమాట. ఈ సింపుల్ గా ఉన్న ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ నుంచి ఈ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని బిల్డప్ చేసుకుంటాయి ప్లాంట్స్. అది కూడా ఎప్పుడు, యూజింగ్ సన్లైట్ యాజ్ అన్ ఎనర్జీ సోర్స్. సన్ నుంచి వచ్చే ఎనర్జీని మెయిన్ సోర్స్ గా చేసుకుని తయారు చేసుకుంటాయి. ఆ ప్రాసెస్ ని మనం ఫోటోసింథసిస్ అని పిలుస్తాం. అర్థమైంది కదా డెఫినేషన్. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ కంటైనింగ్ గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్ గ్రీన్ కలర్ పిగ్మెంట్ క్లోరోఫిల్ ఉన్న ప్లాంట్స్ బిల్డప్ తయారు చేసుకుంటాయి. ఏంటివి, కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటే ఫుడ్ మెటీరియల్స్ ని తయారు చేసుకుంటాయి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ లాంటివి. ఎక్కడ నుంచి, ఫ్రమ్ రిలేటివ్లీ సింపుల్ ఇన్ఆర్గానిక్ వన్స్. అంటే నేచర్ లో నుంచి సింపుల్ గా ఉన్న కొన్ని ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఇలాంటి వాటిని తీసుకొని చేస్తాయి. అది కూడా ఇప్పుడు యూజింగ్ సన్లైట్ యాజ్ అన్ ఎనర్జీ సోర్స్. సన్ నుంచి వచ్చే ఎనర్జీని
తీసుకుని చేస్తాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ as photosynthesis process. Next, so many scientists try to give a simple equation for photosynthesis. Actually photosynthesis is a very complex process. మనం సింపుల్ గా ఈ డెఫినేషన్ లో చెప్పేసుకున్నాం, కానీ ఇలా సింపుల్ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ తయారవ్వడానికి మనకి చాలా ప్రాసెస్ జరుగుతుంది మధ్యలో. అందుకే దీన్ని కాంప్లెక్స్ ప్రాసెస్ అని పిలుస్తాం. Photosynthesis is a very complex process ఎందుకంటే we'll get a lot of intermediary compounds డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనకి బోల్డ్ అన్ని ఇంటర్మీడియరీ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయంట. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్టెడ్ ఇన్ విజయవాడ. మీరు విజయవాడలో స్టార్ట్ అయ్యారు ట్రైన్, మీరు హైదరాబాద్ రీచ్ అవ్వాలి. మధ్యలో మనకి చాలా స్టేషన్స్ వస్తాయి కదా, మన డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపల మనకి చాలా ఏమొస్తాయి, స్టేషన్స్ వస్తాయి మధ్యలో. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఫోటోసింథసిస్ లో. మధ్యలో మనకి ఏమవుతాయంట, సెంటర్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబ్స్టెన్సెస్ తయారయ్యే లోపల మనకి బోల్డ్ అన్ని ఇంటర్మీడియరీ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే మనకి అవసరం లేని మెయిన్ సబ్స్టెన్సెస్ కానివి తయారవుతూ ఉంటాయి అన్నమాట. వాటిని ఇంటర్మీడియరీ కాంపౌండ్స్ అని పిలుస్తాము. సో సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే, దే వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ సింపుల్ ఈక్వేషన్. కెమిస్ట్రీలో మనకున్న మెయిన్ బెనిఫిట్ ఏంటి, ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ఈక్వేషన్ ద్వారా మనం హోల్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకంపోజిషన్ లాంటి ప్రాసెసెస్ ని. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని కూడా ఒక సింపుల్ ఈక్వేషన్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు సైంటిస్టులు. సో దే ట్రై టు గివ్ ఏ సింపుల్ ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్ ఫర్ ఓవర్ 200 years. పాస్ట్ 200 years నుంచి ఒక సింపుల్ ఈక్వేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, కానీ బట్ దే వర్ నాట్ సాటిస్ఫాక్టరీ ఇన్ నేచర్. ఏ ఈక్వేషన్ కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది ఫోటోసింథసిస్ ని. అయితే అప్పుడు ఇన్ 1931 ఏ సైంటిస్ట్ నోన్ యాజ్ సిబి వాన్ నీల్, సిబి వాన్ నీల్ అనే సైంటిస్ట్ 1931 లో ఏం చేశారంటే, హీ గేవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఫోటోసింథసిస్ విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై సో మెనీ సైంటిస్ట్ డ్యూరింగ్ దట్ పీరియడ్. అప్పటి వరకు సైంటిస్టులు ఈక్వేషన్స్ ఇస్తూ ఉన్నారు, కానీ అంత సాటిస్ఫాక్టరీగా లేదు. బట్ 1931 లో సిబి వాన్ నీల్ ఇచ్చిన ఈక్వేషన్ ఏమైంది అంటే, కొంతవరకు సైంటిస్టులు అందరూ సాటిస్ఫై అయ్యారు. ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రాసెస్, ఓకే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని. సో ఆయన ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో చూడండి, CO2 plus H2O, CO2 plus H2O, CO2 కార్బన్ డైఆక్సైడ్, H2O వాటర్. సో కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తో కలిసి ఏమవుతుందంట, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ అండ్ క్లోరోఫిల్. సో సన్లైట్ ప్రెసెన్స్ లో క్లోరోఫిల్ ని యూజ్ చేసుకుని ఏం చేస్తుందంట, ఇట్ ప్రొడ్యూసెస్ CH2O. CH2O అంటే ఇట్స్ ఎ ఫుడ్ మెటీరియల్, కార్బోహైడ్రేట్ ని తయారు చేస్తుంది. దాంతో పాటు ఏమవుతుంది, H2O వాటర్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఇది ఆయన ఇచ్చిన ఈక్వేషన్, సిబి వాన్ నీల్ ఈక్వేషన్ ఇన్ 1931. ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తో కలిసి ప్రెసెన్స్ ఆఫ్ లైట్ లో క్లోరోఫిల్ తో కలిపి కార్బోహైడ్రేట్ మాలిక్యూల్ ప్లస్ వాటర్ ప్లస్ ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. అయితే సిబి వాన్ నీల్ ఏం చెప్పారంటే, హీ టోల్డ్ దట్ along with carbon dioxide along with one carbohydrate molecule, ఒక్కొక్క కార్బోహైడ్రేట్ మాలిక్యూల్ తో పాటు ఏమవుతుందంట, ఒక వాటర్ మాలిక్యూల్ అండ్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కూడా రిలీజ్ అవుతుంది ఫోటోసింథసిస్ లో అని చెప్పారు. యాక్చువల్ గా మనకు కావాల్సింది ఫోటోసింథసిస్ లో ఫుడ్ ఇది ఒక్కటే, గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ మాత్రమే కావాలి. బట్ వాటితో పాటు ఎక్స్ట్రాగా వాటర్ అండ్ ఆక్సిజన్ కూడా రిలీజ్ అవుతాయి అని చెప్పారు సిబి వాన్ నీల్ తన ఈక్వేషన్ ద్వారా. అయితే దిస్ ఈక్వేషన్ ఈజ్ ఆల్సో నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ఏ కంప్లీట్ వే. ఈ ఈక్వేషన్ కూడా ఫోటోసింథసిస్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. బట్ అప్పటి వరకు ఇచ్చిన సైంటిస్టుల ఈక్వేషన్స్ తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ సమ్వాట్ బెటర్, కొంచెం బెటర్ గా ఉంది. అందుకని ఏం చేశారు, ఓవరాల్ గా సైంటిస్టులు అందరూ దీన్ని యాక్సెప్ట్ చేశారన్నమాట. అర్థమైంది కదా. 1931 లో సిబి వాన్ నీల్ గేవ్ ఈక్వేషన్ ఫర్ photosynthesis, and he also told that for every one carbohydrate molecule, one molecule of water and one molecule of oxygen also releases. Tarvata సిబి వాన్ నీల్ కండక్టెడ్ his experiments on purple sulfur bacteria. సో ఈ ఫోటోసింథసిస్ కోసం ఆయన ఏం చేశారంటే, పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా విచ్ లీవ్స్ ఇన్ వాటర్, ఎక్కువగా వాటర్ లో పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తుంది. ఏం చేసిందంట పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా యూజెస్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఫర్ ఫోటోసింథసిస్. సో
కార్బన్ డైఆక్సైడ్, లైట్, క్లోరోఫిల్ తో పాటు పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే హైడ్రోజన్ సల్ఫైడ్ ని యూజ్ చేస్తాయంట రా మెటీరియల్ గా. యూజ్ చేసి దే ప్రొడ్యూసెస్ ఫుడ్ మెటీరియల్ ని తయారు చేస్తాయి. వాటితో పాటు ఏమవుతుందంట, దే రిలీజెస్ సల్ఫర్, ఎలిమెంటల్ సల్ఫర్ యాజ్ ఏ బై ప్రొడక్ట్. సల్ఫర్ ని రిలీజ్ చేస్తాయంట. అర్థమవుతుంది కదా. సిబి వానిల్ హ్యాస్ వర్క్డ్ ఆన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఫర్ ఫోటోసింథసిస్. సో డ్యూరింగ్ ఫోటోసింథసిస్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, అలాంగ్ విత్ కార్బన్ డైఆక్సైడ్, లైట్ అండ్ క్లోరోఫిల్, ఇట్ ఈస్ యూజింగ్ హైడ్రోజన్ సల్ఫైడ్ యాజ్ ఏ రా మెటీరియల్ అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ కార్బోహైడ్రేట్స్. ఫుడ్ ని తయారు చేసుకుంటున్నాయి. బట్ దాంతో పాటు ఏం రిలీజ్ చేస్తున్నాయంట, ఎలిమెంటల్ సల్ఫర్ ని రిలీజ్ చేస్తున్నాయి సల్ఫర్ బ్యాక్టీరియా. సేమ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని ప్లాంట్స్ లో అబ్జర్వ్ చేసినప్పుడు ఏం తెలిసింది అంటే, ప్లాంట్స్ ఆర్ యూజింగ్ కార్బన్ డైఆక్సైడ్, సన్లైట్, క్లోరోఫిల్ అండ్ దే ఆర్ యూజింగ్ వాటర్ యాజ్ ఏ రా మెటీరియల్ ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోజన్ సల్ఫైడ్. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా హైడ్రోజన్ సల్ఫైడ్ ని యూజ్ చేస్తే ప్లాంట్స్ మాత్రం ఏం చేస్తున్నాయంట, ఈ ప్లేస్ లో వాటర్ ని యూజ్ చేస్తున్నాయంట. చేసి ఏం చేస్తున్నాయి, అలాంగ్ విత్ కార్బోహైడ్రేట్స్ దే ఆర్ రిలీజింగ్ ఆక్సిజన్ యాజ్ ఏ బై ప్రొడక్ట్. అవి ఏం చేస్తున్నాయి, కార్బోహైడ్రేట్ ని తయారు చేసుకుని ఈ వాటర్ మాలిక్యూల్ లో నుంచి ఆక్సిజన్ ని బై ప్రొడక్ట్ గా రిలీజ్ చేస్తున్నాయి. ఓకే, హైడ్రోజన్ సల్ఫైడ్ తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియాలో సల్ఫర్ రిలీజ్ అయితే ప్లాంట్స్ లో వాటర్ ని తీసుకున్నప్పుడు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా వాటర్ లోంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే రోబర్ట్ హిల్. దాని గురించి ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది, మనం నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుంటాము. సో రోబర్ట్ హిల్ ఏం చేశారు, హీ హ్యాస్ షోడ్ దట్ oxygen gas is released from plants during photosynthesis that is releasing only from water lonchi release avutundi ani chepparu. Then a balanced equation for photosynthesis was formulated. Manaki photosynthesis balanced equation anedi scientists icharu. Adento chudandi, idi main equation. CO2 plus H2O. Actually ga manam chemical equations ni balance తో రాసి ఉన్నా సరే బ్యాలెన్స్ న్యూమరికల్ యూజ్ చేయకుండా చెప్పాలి. అర్థమవుతుంది కదా. CO2 కదా, 6CO2 12H2O అని చెప్పకూడదు, బ్యాలెన్స్ చేసి చెప్పకూడదు, రాయాలి కానీ చెప్పకూడదు. బట్ చాలా మంది యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఇలా చదివితేనే గుర్తుపెట్టుకుని ఈక్వేషన్ రాయగలరు. వాళ్ళు ఈక్వేషన్ వేసి బ్యాలెన్స్ చేసేంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు కదా. అందుకని ఏం చేస్తున్నానంటే నేను బ్యాలెన్స్ చేస్తూనే చదువుతున్నాను. ఓకేనా. యాక్చువల్గా ఇలా చదవకూడదు ఈక్వేషన్ ని, బట్ నేను యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ని కూడా మైండ్ లో పెట్టుకుని ఇలా చెప్తున్నాను. 6CO2 plus 12H2O in the presence of light and chlorophyll gives rise to C6H12O6 plus 6H2O plus 6O2. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. మీకు బ్యాలెన్స్ చేయడం వచ్చు కదా కెమిస్ట్రీలో. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మాలిక్యూల్స్ మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి. అలా మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఇలా వస్తుంది మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. 6CO2 కార్బన్ డైఆక్సైడ్, వాటర్ కలిసి ఏం చేస్తే లైట్ అండ్ క్లోరోఫిల్ ప్రెసెన్స్ లో C6H12O6 దట్ మీన్స్ గ్లూకోజ్ ని తయారు చేసే. గ్లూకోజ్ ఇస్ అ సింపుల్ సబ్స్టెన్స్. ఇలాంటి గ్లూకోజ్ మాలిక్యూల్స్ బోల్డ్ అని కలిస్తే దాన్ని కార్బోహైడ్రేట్ అంటాం. కార్బోహైడ్రేట్ అంటే కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ అనమాట. ప్లస్ ఏం చేస్తాయి వీటితో పాటు వాటర్ మాలిక్యూల్ అండ్ ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. అండ్ దిస్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ వాటర్ లోంచి వచ్చిందనమాట ఈ ఆక్సిజన్ మాలిక్యూల్. దట్ ఈస్ అబౌట్ ఫోటోసింథసిస్ అండ్ ఈక్వేషన్. ఇది ఫోటోసింథసిస్ డెఫినేషన్. అండ్ సైంటిస్టులు ట్రై చేశారు, సిబి వానిల్ ఈక్వేషన్ యాక్సెప్ట్ చేశారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయినింగ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. లేటర్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద జరిగిన ఎక్స్పెరిమెంట్ అండ్ రోబర్ట్ హిల్ ఏం చెప్పారు అన్నది అండ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్ చదువుకున్నాం ఈ వీడియోలో. ఓకేనా. నెక్స్ట్ మీకు క్వశ్చన్ ఇచ్చాడు కదా, కెన్ వి స్టేట్ దట్ ఫోటోసింథసిస్ ఈజ్ బేసిక్ ఎనర్జీ సోర్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్. ఈ ప్రపంచం మొత్తానికి ఫోటోసింథసిస్ అనేది బేసిక్ ఎనర్జీ సోర్స్ గా ఉంది, మీరు నమ్ముతారా అని అడుగుతున్నాడు. ఎస్ ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం ఆన్ దిస్ ఎర్త్ హ్యాస్ టు టేక్ ఫుడ్ ఫర్ ఎనర్జీ. ఎనర్జీ కోసం ఫుడ్ ని తీసుకోవాలి. సో అందుకని ఏం చేస్తున్నాయి, దే ఆర్ టేకింగ్ ఫుడ్ తీసుకుంటున్నాయి. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి, సమ్ ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ ఫుడ్. కొన్నేమో వాటంతా అవి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి బై యూజింగ్ దిస్ ప్రాసెస్, ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా. సమ్ ఆర్గనిజమ్స్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ డిపెండింగ్ ఆన్ అదర్ ఆర్గనిజమ్స్ ఫర్ ఫుడ్.
వేరే వాటి మీద డిపెండ్ అవుతుంది. దాని హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్ అని చెప్పుకున్నాం కదా. అఫ్ కోర్స్ వేరే వాటి మీద డిపెండ్ అయినా ఆ ఆర్గానిజమ్స్ ఏం చేస్తున్నాయి, ఫోటోట్రోపిజం అండ్ ఫోటోసింథసిస్ ద్వారానేగా ఫుడ్ తయారు చేసేది. సో ఇండైరెక్ట్ గా ఏమవుతుంది, హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్ లో కూడా ఆర్గానిజమ్స్ ఫోటోసింథసిస్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిల్క్ తీసుకుంటున్నాం అంటే మన ఫోటోసింథసిస్ మీద డిపెండ్ అవ్వట్లేదా అంటే డిపెండ్ అవుతున్నాం. ఎలాగా, ఆ కౌ ఏం చేస్తుంది, ప్లాంట్స్ తిని మిల్క్ ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ప్లాంట్స్ కి ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫోటోసింథసిస్ ద్వారా వచ్చింది. సో మనం మిల్క్ తీసుకుంటున్నాము అంటే ఇండైరెక్ట్ గా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారానే కదా ఫుడ్ తీసుకున్నట్టు. సో అలా ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఆన్ దిస్ ఎర్త్ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ఫోటోసింథసిస్ ఫర్ ఫుడ్. ఫోటోసింథసిస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో దాన్ని బేసిక్ ఎనర్జీ సోర్స్ అని అనొచ్చు అని చెప్తున్నాడు. అయితే మీకు ఎగ్జాంపుల్ గా ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఇచ్చాడు, బట్ ప్లాంట్స్ ప్రొడ్యూసెస్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఆల్సో. ప్లాంట్స్ గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ ని మాత్రమే కాదు ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ని కూడా తయారు చేసుకుంటాయి. బట్ జనరల్ గా మనం ఇలా చెప్పుకుంటున్నాం. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ఫోటోసింథసిస్ కాన్సెప్ట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, అర్థమైనట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెసన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.